కేవలం కొత్త నిబంధన గ్రంథంలో బైబిల్లో 155 సార్లు కృప 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 అను మాట వాడబడిందంటే ఈ కృప ఈ అంతిమ దినాలలో అంత్య భాగంలో జీవిస్తున్న ఒక విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమో మీరు ఆలోచించండి. సంఘాన్ని హింసించే హింసకుడు, దూషకుడు, హానికరుడు, పాపులలో ప్రధానుడైన సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు దమస్కు మార్గంలో ప్రభువు చేత పట్టబడి క్రీస్తు ఖైదీగా మార్చబడి, క్రీస్తు ప్రేమ సాక్షిగా సిలువ ఖైదీగా మార్చబడి, క్రీస్తు పునరుత్థాన సువార్తను ప్రకటిస్తూ నూతన సంఘాలను స్థాపిస్తూ ఆయా పట్టణాలు ప్రాంతాలు అన్నీ తిరుగుతూ ఎన్నో విశేషమైన దేవుని కృపావరములను అనుభవించిన తర్వాత పౌలు గారు పలికిన మాట ఏంటంటే, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇదే పౌలు గారి జీవితంలో పౌలు తన దేహంలో కలిగిన ఓ ముళ్ళును బట్టి, అయ్యా నీకు ఇష్టమైతే ఈ ముళ్ళును నా దగ్గరికి వెళ్ళి తీసివేయంటే దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి వాగ్దానము, పౌలుకి ఇచ్చినటువంటి మాట ఆన్సర్ ఏంటంటే, నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్రం. ఆ కృపను అనుభవించిన పౌలు గారు కొరింథీ సంఘానికి రాశాడు, గలతీ సంఘానికి రాశాడు, రోమా సంఘానికి రాశాడు. అట్లయితే ఏమందుము? కృప ఉన్నదని పాపమందు నిలిచి ఉందుమా? కృప కృప కృప. పౌలు గారి పరిచర్లో జీవితంలో ఈ కృప అనుభవం ఎంతగానో మనకు కనబడుతుంది.